వెల్కమ్ టు వార్త. నేను దేవా. రాహుల్ గాంధీ ప్రదర్శనకు నిరసనగా అయితే కనుక తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అట్టుడుతుందని చెప్పాలి. అంటే దాదాపు నిన్న సాయంత్రం నీట్ పేపర్కు సంబంధించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయడంతో అటువైపు రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు, అనంతరం విడుదల చేశారు. దీనికి నిరసనగా నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసనకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ బల్మూరు వెంకట ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మోడీ గారు దానిపైన స్పందించాల్సిన దానిపైన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఢిల్లీలో విద్యార్థులపైన లాఠీచార్జ్ అయిందో దానికి సపోర్ట్గా రాహుల్ గాంధీ గారు వెళ్ళే ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీ గారిని కూడా పోలీసులతోటి దారుణంగా డెమోక్రసీని కూని చేసే విధంగా డీటైన్ చేశారు. ఈరోజు మేము చేసే ప్రొటెస్ట్ మా కోసమో కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసమో కాదు, భారతదేశ యువకుల కోసం వారికి సంఘీభావంగా ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాం. కానీ వాళ్ళ అహింసా మార్గంలో వాళ్ళు ఎంత చేసినా కూడా తప్పనిసరిగా ఏదైతే హింస మార్గంలో వాళ్ళు చేస్తారో అహింసా మార్గంలో న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. భారతదేశంలో ఉన్న యువత ఈరోజు బాధలో ఆవేదనలో ఉన్నారు. ఆ యువత ఢిల్లీ నడిబొట్టున లక్షల సంఖ్యలో చేరుకుంటే వాళ్ళపైన పోలీస్ అధికారులతో లాఠీచార్జ్ చేసి ఈరోజు ఏదైతే స్వాతంత్రం రాకముందు ఏ రకంగా బ్రిటిష్ అధికారులు మన పోలీసులతో మనపైన దాడులు చేసినారో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వివరిస్తుంది. స్వాతంత్రం కోసం పోరాడిన విధంగా కాంగ్రెస్ పార్టీ వారసులుగా ఈ భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పే వరకు మా ప్రొటెస్ట్ మా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇదే రకంగా చేస్తూనే ఉంటాం. ఏదైతే భారతీయ జనతా పార్టీ వివరిస్తున్న తీరు ఈరోజు భారతదేశ ప్రజలు గమనిస్తారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు మా ప్రొటెస్ట్ ఇదే రకం కొనసాగుతుంది. ఈ దేశంలో ఉన్న యువత విద్యార్థులకు న్యాయం చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ మోదీ రాజీనామా చేయాలని శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే రాళ్లతోని కర్రలతో దాడి చేసిర్రు. దేశ ద్రోహం కింద సెక్షన్లు విధించి వీళ్ళని జైల్లో పెట్టాలి. అంటే మీ యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద కార్యాలయం మీద మొదట దాడికి వచ్చింది ఎవరు? ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు. కానీ మేము చాలా శాంతియుతంగా ధర్నా చేయడానికి వచ్చాము. ఆయన మా మీద రాళ్ళ దాడి చేసారు. ఖచ్చితంగా దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం.